హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ బుర్రా జేఎస్ క్లాసెస్. మనం జనవరి 8కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇస్రో చైర్మన్. సో ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు అంటే వి నారాయణ్. ఇతడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇతను ఎవరి ప్లేస్లో వస్తున్నాడు అంటే ఎస్ సోమనాథ్. ఇప్పటివరకు ఉన్న చైర్మన్ ఎవరు ఇస్రోకి? ఎస్ సోమనాథ్. సో ఇతని ప్లేస్లో రాబోతున్నాడు. జనవరి 13న ఇతని పదవీ కాలం ముగిస్తే జనవరి 14న నారాయణ్ పదవిలోకి రాబోతున్నాడు. సో ప్రస్తుతం ఈ నారాయణ్ ఏం చేస్తున్నాడు అంటే ఎల్పిఎస్సి లిక్విడ్ ప్రపోల్షన్ సిస్టమ్ సెంటర్ చీఫ్గా ఉన్నాడు ప్రస్తుతం. సో నెక్స్ట్ ఇస్రో చైర్మన్ కాబోతున్నాడు. ఇతను క్రయోజనిక్ ఇంజనీరింగ్ ఐఐటి ఖరగ్పూర్ నుండి చేయడం జరిగింది. క్రయోజనిక్ ఇంజనీరింగ్ ఐఐటి ఖరగ్పూర్ నుండి క్రయోజనిక్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఇతనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇక్కడ ఎస్ సోమనాథ్ ఆధ్వర్యంలో ఇస్రో సంచలన విజయాలు సాధించింది. అందులో మొదటిది చంద్రయాన్ 3, అలాగే సూర్యుని కోసం ఆదిత్య L1. సో ఇవి అద్భుతమైన విజయాలుగా చెప్పవచ్చు. ఇందులో భాగంగా మనం మొట్టమొదటి ఇస్రో గురించి చూసుకుంటే ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1969 ఆగస్టు 15న ఇస్రో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం బెంగుళూరు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటి అనేది చూద్దాం. ఎస్ సోమనాథ్ గురించి మొట్టమొదటి అంశం, ఎస్ సోమనాథ్ రాసిన ఒక బుక్ చాలా కాంట్రవర్షియల్ అయింది. అది నిలువు కుడిచ సింహగల్. సో అంటే ఏంటంటే వెన్నెలను తాగిన సింహాలు అని తెలుగులో మీనింగ్ అది. సో ఇది గుర్తుపెట్టుకోవడం బెటర్, నిలువు కుడిచే సింహగల్. సో ఇది చాలా కాంట్రవర్షియల్ అయిన బుక్. ఇక్కడ మొట్టమొదటి ఇస్రో చైర్మన్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. ప్రస్తుతం ఎవరు? ఎస్ సోమనాథ్. నెక్స్ట్ ఎవరు? వి నారాయణ్. 10వ ఇస్రో చైర్మన్ కె శివన్. చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది. 11 ఎస్ సోమనాథ్. 12th వి నారాయణ అవుతాడు. ఓకే, ఇది చివరి ముగ్గురు ఇస్రో చైర్మన్స్ వీళ్ళు. మొదటి ముగ్గురు ఎవరు మరి? విక్రమ్ సారాభాయ్, ఎంజికే మీనన్, సతీష్ ధావన్. వీళ్ళు మొదటి ముగ్గురు. విక్రమ్ సారాభాయ్, ఎంజికే మీనన్, సతీష్ ధావన్, వీళ్ళు మొదటి ముగ్గురు. ఇది ఇస్రో గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక 2 విషయాలు చూసి దీన్ని కన్క్లూడ్ చేద్దాం. మన మొట్టమొదటి ఉపగ్రహమైన ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. ఇది తయారు చేసింది ఇస్రో. ప్రయోగం అనేది రష్యా నుండి జరిగింది 1975. అప్పుడు మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ లేవు. సో రష్యా నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది. మన భారత ఉపభాగం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది అంటే రోహిణి. మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర 1. మనం ప్రయోగించిన మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర 1. ఇది 1979లో ప్రయోగిస్తారు. ఈ భాస్కర 1 గురించి మనకు ప్రీవియస్గా ఎస్ఐలో వచ్చింది. ఓకే, ఇది ఇస్రోకి సంబంధించిన విషయం. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏది అంటే ప్రవాస భారతీ దివస్. సో మనం వీటన్నిటికి సంబంధించి ఎవ్రీ 5 డేస్కి మనం ఎగ్జామ్ పెడదాం అనుకున్నాం కదా. 11th రోజు ఉంటుంది. 6th, 7th, 8th, 9th, 10th సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం జనవరి 11th రోజు ఎల్లుండి మనం ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ ప్రవాస భారతీ దివస్ ఈసారి ఎక్కడ జరగబోతుంది అంటే భువనేశ్వర్ ఏడుంది? ఒడిషా. జనవరి 8th to 10th జరగబోతుంది. ఇది 18వది. ఇవి బేసిక్స్. దీనికి సంబంధించి
ప్రవాస భారతీయ దివస్ ఎన్నోది అంటే ఇది 18వది. ఎక్కడ జరగబోతుంది? భువనేశ్వర్లో. ఏ డేట్ నుంచి? జనవరి 8 to 10. దీని థీమ్ ఏంది? డయాస్పొరాస్ కాంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటండి? వికసిత్ భారత్ ఇప్పటివరకు మనం ఇండియా అంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటాం కదా. సో వికసిత్ భారత్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీ అని అర్థం. సో 2047 వరకు మనం డెవలప్ అయిన కంట్రీగా ఉండాలనేది దాని ఉద్దేశం, వికసిత్ భారత్. సో ఈ ప్రోగ్రామ్ని ప్రధానమంత్రి పిఎం ప్రారంభించబోతున్నారు. సో దీన్ని వర్చువల్గా పాల్గొనేది క్రిస్టిన్ కార్లా కంగాలు. ఏ దేశం అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. అక్కడ నుండి ఈమె పాల్గొనబోతున్నారు. 50 దేశాలు, మన ఇండియన్ డయాస్పొరా, మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్న ఈ దేశాలు ఇందులో పాల్గొనబోతున్నాయి. సో దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా నుండి గాంధీజీ 1959 జనవరి 9న రావడం ముఖ్యమైన కారణం. సో దాని తర్వాత వచ్చి గాంధీజీ స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి స్వతంత్రోద్యమాన్ని ముందుకు నడిపిండు కాబట్టి, ఎంతోమంది సామాన్యులు స్వతంత్రోద్యమంలో పాల్గొనడానికి కారణమైంది కాబట్టి, సో ఈ రోజును 2003 నుంచి మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్. బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ 17 ఇయర్స్కి సంబంధించి 17 గర్ల్స్ సింగిల్ టైటిల్. ఇది గెలుచుకుంది ఎవరు అంటే అనహత్ సింగ్ ఈ టైటిల్ని గెలుచుకుంది. బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ ప్లేయర్ ఏమే. సో సింపుల్గా మనకేమంటారంటే అనహత్ సింగ్ ఏ క్రీడకు సంబంధించిందని అడుగుతారు. సో అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంది? స్క్వాష్. నెక్స్ట్ పాయింట్ మనీ లాండరింగ్ పై ఒక 2 సంస్థల మధ్య MOU కుదిరింది. ఆ 2 సంస్థలు ఏంటంటే ఒకటి FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్, ఇది ఇండియా. అలాగే IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ రెండింటి మధ్య మనీ లాండరింగ్కి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఇది ఎందుకు మనం తీసుకున్నామంటే ఈ IRDAI హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్వశ్చన్, మన SIPC కాదు, వేరే ఏదో ఎగ్జామ్లో వచ్చింది. సో ఈ IRDAI చైర్మన్ ప్రస్తుతం ఎవరు అంటే దేబాశిష్ పాండా. ఇది ఇంటర్పోల్ ఉంది కదా. సో దీని సహాయ సహకారాలు తీసుకొని మనం కూడా కార్యకలాపాలు నిర్వహించడానికి భారత్ పోల్ అనే పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. భారత్ పోల్ అనే పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఈ భారత్ పోల్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఇది సిబిఐచే డెవలప్ చేయబడింది. ఇప్పుడు ఒక ఏరో షో జరిగింది, అది ఆసియాలోనే అతిపెద్దది ఏరో షో. ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో జరిగింది, అది బెంగళూరులో జరిగింది. సో ఇది 15వ ఎడిషన్. దీని థీమ్ ఏంటంటే ద రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్. అనేది దీని థీమ్. ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది. ఇది ఎన్నోది? 15వది. ఎక్కడ? బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యలహంకలో జరిగింది. ద రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్ అనేది దీని యొక్క థీమ్. మనకి మధ్య DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో కొత్త వ్యక్తి రావడం జరిగింది. అతని పేరు ఫయాజ్ అహ్మద్ కిద్వాయి. అలాగే మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు.
మనం ప్రాంతీయ ఎయిర్పోర్ట్లను కొన్ని ప్రదేశాలను కలపాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడిన ప్రోగ్రామ్ ఉడాన్, ఉడే దేశ్కి నామ్ అగరిక్. సో ఇది ఏప్రిల్ 2017లో ప్రారంభించబడింది. ఇక్కడ బ్రిక్స్లో పూర్తి సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశం ఇండోనేషియా. ఇండోనేషియా జనాభా పరంగా 4వ అతిపెద్ద దేశం. ఈ బ్రిక్స్ మనకు బ్రిక్గా 2006లో ప్రారంభించబడింది. 2009లో సౌత్ ఆఫ్రికా చేయడం వల్ల బ్రిక్స్గా మారింది. సో ఇది ప్రపంచంలో ఆర్థికంగా వైశాల్యపరంగా అత్యంత శక్తివంతమైన కూటమి. చాలా పెద్ద పెద్ద దేశాలు ఇందులో ఉంటాయి. చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇండోనేషియా ఇప్పుడు చేరింది. ఇది బ్రిక్స్ సంబంధించి. ఇంకొక పాయింట్ ఉంది, అదే పంచాయత్ సే పార్లమెంట్ ప్రోగ్రామ్ 2.0. సో ఇది లాంచ్ చేసింది ఓం బిర్లా లోక్సభ స్పీకర్ దీన్ని లాంచ్ చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం పంచాయతీరాజ్ సంస్థల నుండి, షెడ్యూల్ తెగల నుండి ఎన్నికైన మహిళా ప్రతినిధులకు అధికారం కల్పించడం ప్రధాన లక్ష్యం. సో వాళ్ళకు రాజ్యాంగ నిబంధనలు, పార్లమెంటరీ విధానాలు ఇలాంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 20 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు అని గుర్తుపెట్టుకోండి. ఇవి నిన్నటికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో రేపటి నుండి మనము కొంచెం డిజిటల్గా ప్రిపేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.